ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారని, మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి సాయిబాబా గారు ఈరోజు ఎటువంటి సందేశంతో అయితే మనం అందుకు వచ్చారో ఒక్కసారి చూద్దామండి. బిడ్డ, బల్ల గుద్ది మరీ చెప్తున్నాను తల్లి, ఈ యొక్క శ్రావణ శుక్రవారం తర్వాత నీ యొక్క జీవితంలో దుమ్ము లేపబోతున్నావు తల్లి. నీకు గజకేసరి యోగం పట్టబోతుంది తల్లి. ఏది పట్టుకున్నా ఇక బంగారమే తల్లి. మట్టి ముట్టుకున్నా సరే బంగారమే, మరది మెరిసిపోతూ ఉంటుంది. నీ ఇంట్లో ధనవర్షం అయితే కురవబోతుంది. ఆ లక్ష్మీదేవి నీ ఇంట తాండవం చేయబోతుంది. ఎన్నాళ్ళు నువ్వు ఏదైతే అనుభవించావో దరిద్రాలు అన్నీ కూడా నీకు దూరం కాబోతున్నాయి బిడ్డ. ఇక మీదట నీకు అన్నీ అదృష్టాలే. నువ్వు ఏది పట్టుకున్నా సరే, ఏది ముట్టుకున్నా సరే అది అంతా కూడా అదృష్టంగా మారిపోతుంది తల్లి. అంత బంగారం అంతా కూడా బంగారంగా మారిపోతుంది. మరి శ్రావణ శుక్రవారం తర్వాత నీ జీవితంలో జరిగేటువంటి ఆ యొక్క గొప్పదైనటువంటి ఆ యొక్క విశేషం ఇదే తల్లి అని బాబాగారు అయితే మనకి ఒక శుభవార్తను అయితే తీసుకుని వచ్చారండి. మరి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి విందాము. అంటే మనం ఆ యొక్క గజకేసరి యోగం ఏ విధంగా పట్టబోతుంది, మనం ఏ విధంగా ధనవంతులు కాబోతున్నాం, ఏ విధంగా మన జీవితంలో ఆ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అనేది బాబాగారు అయితే సవివరంగా వివరిస్తారండి. మరి మనం ఈ వీడియో చివరి వరకు చూడడం మనం బాబాగారికి చేసేటువంటి ఒక గౌరవం అండి. మరి కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూస్తేనే కానీ బాబాగారు ఏం చెప్తున్నారు అనేది మనకు తెలియదండి. ఇక విషయానికి వస్తే, నీకు గజకేసరి యోగం పట్టబోతుంది బిడ్డ. గజకేసరి యోగం అంటే మామూలు యోగం కాదు. అది కోట్లలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ గజకేసరి యోగం పడుతుంది తల్లి. అలా ఈ శ్రావణ శుక్రవారం తర్వాత నీకైతే వరించబోతుంది తల్లి. బిడ్డ, నీ సాయి అయితే చాలా ఆనందంగా ఉన్నాడమ్మా. ఈరోజు ఆనందంతో ఉబ్బి తబ్బైపోతున్నాడు తల్లి. సంతోషంతో పొంగిపోతున్నాడు తల్లి. ఎందుకు అంటే నా బిడ్డకి గజకేసరి యోగం పడుతుంది కదా. మరి ఎన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ కూడా దూరం కాబోతున్నాయి తల్లి. ఎన్నాళ్ళు అనుభవించిన దరిద్రాలన్నీ కూడా తొలగిపోతున్నాయి తల్లి. అందుకే నాకంటే కూడా నీ సాయి, నీ తండ్రి ఎక్కువగా ఆనందపడిపోతున్నాడు. మరి ఆ గజకేసరి యోగాన్ని అందుకోవడానికి సిద్ధపడు తల్లి అంటూ బాబాగారు అయితే చాలా అద్భుతంగా ఇవాళ చెప్తున్నారు. మరి ఈ యొక్క వీడియో పూర్తిగా చూసే ముందు ఒక చిన్న పని చేయాలండి. మీరు ఏంటి అంటే సబ్స్క్రైబ్ అయితే, నా ఛానల్ మొదటగా చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మరికొంతమంది సాయి భక్తులకైతే ఈ యొక్క వీడియో అయితే చేరుతుందండి, మీరు లైక్ చేయడం వల్ల. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సందేశాన్ని అయితే అందించండి. మరి ఇక మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఇక బాబాగారు చెప్పే సందేశాన్ని వస్తే, బిడ్డ, ఈ శ్రావణ శుక్రవారం తర్వాత నీ జీవితం ఎలా మారబోతుంది అంటే, నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నువ్వు సాచించే స్థాయికైతే నువ్వు ఎదుగుతావు తల్లి. ప్రతి ఒక్కరూ కూడా నీ మాట వినాల్సిందే తల్లి. నీకు సలాం కొట్టాల్సిందే తల్లి. ఇంతకుముందు నిన్ను ఎవరైతే అనుమానించి హేళన చేశారో, నిన్ను చూసి నవ్వారో, నువ్వు చేతగాని దానివని ఎన్నెన్ని మాటలు అన్నారో, ఎవరైతే నేను చిన్నచూపు చూశారో, అలాగే నువ్వు ఎందుకు పనికిరాని దానివని, చేతగాని దానివని, నిన్ను చిన్నచూపు అయితే ఎవరు చూశారో, నువ్వు ఎందుకు పనికిరావు, నీ చేత కాదు, నీకెందుకు ఇదంతా జీవితం అని చెప్పేసి నిన్ను ఎవరైతే తిరస్కరించారో, ఇంతకాలం నువ్వు ఏ డబ్బు అయితే లేక అల్లాడిపోయావో, అలవటించిపోయావో, ఆ డబ్బు లేని కారణంగా నువ్వు ఎన్నెన్ని చేత్కరింపులైతే చిత్కారాలు ఎదుర్కొన్నావో, ఎన్ని చిన్న చూపులను భరించావో, ఎన్ని హేళనలు భరించావో, మరి కుటుంబ పరంగా ఎంత బాధలు అనుభవించావో, ఎంత నలిగిపోయావో, ఆ డబ్బు అన్నది లేక, ఆ పేరు అన్నది లేక, ఆ ప్రతిష్ట అన్నది లేక,
నీకంటూ సరైన సంపాదన కూడా లేక, నీకంటూ ఉండడానికి సరైన ఇల్లు లేక, నీకంటూ సరైన వ్యక్తులు లేక, నీకంటూ సరైన ఒక వ్యాపారం అన్నది కూడా లేక, నీకంటూ నీ కుటుంబం కోసం ఒక చక్కటి ఉపాధి అన్నది కూడా లేక ఎంత విలువల్లాడిపోయావు బిడ్డ. నీ సాయి ప్రతీదీ కూడా నీకు చూస్తూనే ఉన్నాడు తల్లి. నువ్వు అనుకుంటున్నావు కదా, నా తండ్రి నా సాయి కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నా కష్టాలన్నీ కూడా వదిలేశాడు, నేను కష్టాల్లో ఉంటే అసలు పట్టించుకోవట్లేదు, నీ కష్టం నువ్వు ముసుగు తేల్చుకు, నాకు సంబంధం లేదు అన్నట్టు బాబా ఆంటీ అంటున్నట్టు ఉంటున్నారు అని ఎన్నిసార్లు కంటతడి పెట్టుకున్నావో కదా బిడ్డ. నీ సాయిని కూడా నువ్వు అపార్థం చేసుకున్నావు తల్లి. నీది తప్పు కాదులే, నీ కష్టం అలాంటిది తల్లి, నీ బాధ అలాంటిది, మరి అర్థం చేసుకోగలను. కానీ బిడ్డ ఒకటి గుర్తుపెట్టుకో, నీ తండ్రి ప్రతీదీ కూడా చూస్తూనే ఉన్నాడు. నీ యొక్క ప్రతి కష్టము, నీ యొక్క ప్రతి బాధ కూడా చూస్తూనే ఉన్నాడు. నీ యొక్క దేనస్థితి ఎలా ఉందో అది కూడా చూస్తూనే ఉన్నాడు తల్లి. మరి నీ దగ్గరుండి మరి నీకు ఈ యొక్క అదృష్టాన్ని అయితే పట్టించబోతుందని తల్లి. మరి నీ చెయ్యి ఎప్పుడూ కూడా వదిలిపెట్టలేదమ్మా. నీకు ఎంత పెద్ద రాబోతున్న విపత్తు అయినా సరే, ఎంత పెద్ద ప్రమాదమైనా సరే గోరంత చేసి అందించను. ఈ గోరెంతకే ఇలా అల్లాడిపోతున్నావి. నిజంగా కొండంత పెనులాంటి ఆ యొక్క ప్రమాదం నీ మీద పడింది అంటే నువ్వు ఎలా ఉంటావు తల్లి? నువ్వు ఒక్కసారి ఆలోచించుకో తల్లి. ఆ కొండంత కష్టాన్ని ఆపిన, అంత కష్టాన్ని నీ మీద పడకుండా దాన్ని చిన్న గోరంతా చేసి నీకైతే ఇచ్చాను తల్లి. దానికే నువ్వు ఇంత విలువల్లాడిపోతున్నావే. నిజానికి ఆ కొండంత కష్టం నీ మీద వచ్చి పడితే ఏమయ్యే దానివమ్మా? భరించగలిగే దానివా? కాదు కదా తల్లి. మరి ఇప్పుడైనా అర్థమైందా నీ సాయి నీతో ఉన్నాడని? మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా అనుభవించాలి తల్లి. అవి ఏంటంటే నేను ఎక్కువగా అనుభవించాలి దగ్గర ఒక పాముతో కరిపించుకుని ఆ యొక్క పాము కరవాలి అన్న చోట నేను చీమ చేత కరిపించి నేను నీకు మేలు చేస్తాను తల్లి. అంతేగాని పాపకర్మలు ఎవ్వరూ కూడా మనం తప్పించుకోలేము తల్లి. మరి అలాగే నీ సాయి నీకు ఉన్నంత వరకు నీ కోరికలు తీర్చుతున్నావు తల్లి. నీ కోరినటువంటి కోరికలు అన్నీ కూడా మరి తీర్చదు తల్లి. ఇక ఎన్నాళ్ళు నా తండ్రి, నా జీవితం, నా వాళ్ళు నేను తీర్చలేకపోతున్నా. అలాగే నా కోరిన కోరికలు తీరట్లేదు. నా పిల్లల చదువులు అంతంత మాత్రంగా ఉన్నాయి. నా పిల్లల ఆరోగ్యం కూడా బాగాలేదు. అలాగే నా ఇంటి పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా మొరపెట్టుకుంటూ ఉంటావు కదా తల్లి. వారు కోరిన వస్తువులు, పిల్లలు కోరిన వస్తువులు అందించలేకపోతున్నాను. నాకు సరైన ఆర్థిక సహాయం లేదు, ఏమీ లేదు. నాకు ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాను. అలాగే నన్ను అందరూ కూడా తిట్టుకుంటున్నారు. ఆత్మ న్యూన్యతా భావంతో నేను నిన్ను ఎప్పుడూ నీతో చెప్పుకుంటూ ఉంటాను కదా. ఇవన్నీ కూడా నువ్వు నాతో చెప్పుకుంటూ ఉంటావు కదా తల్లి. మరి ఈ సంతోషంగా ఉండలేకపోతున్నా అని చెప్పేసి మరి నాకంటూ తలదాచుకోవడానికి ఏ గుడు లేదు తండ్రి, ఇల్లు కూడా లేదు తండ్రి. మరి పిల్లలేమో మంచి పై స్థాయిలో చదివించాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. మరి అది కూడా నా కోరిక నెరవేరట్లేదు. మరి ఇలాగే నా బిడ్డలు కూడా ఇలా పేదరికంలో ఉండిపోవాలా బాబా అంటూ నువ్వు నన్ను మొరపెట్టుకుంటూ ఉంటావు కదా తల్లి. మరి ఇవన్నీ కూడా నీ సాయి అయితే విన్నాడు తల్లి. నీ సాయి ఎప్పుడూ వింటూనే ఉన్నాడు. మరి నీ తండ్రి జీవితానికి అర్హత ఉంది అని చెప్పేసనే కదా ఇప్పుడు నీకైతే ఈ యొక్క అదృష్టాన్ని అయితే తీసుకుని వచ్చాడు. మరి అదే అర్థం చేసుకో తల్లి. నీ సాయి నేను ఎప్పుడు కూడా మర్చిపోడు. నువ్వు ఉన్నంత కాలం నీ వెంటే ఉంటాడు. మరి నీకు ఎంతగానో సహాయం చేస్తూనే ఉంటాడు తల్లి ఈ సాయి. మరి నువ్వు నా బిడ్డవు తల్లి. నా బిడ్డలను ఎవరైనా సరే తల్లిదండ్రులు వదిలేస్తారా చెప్పమ్మా? కాబట్టి నిన్ను నేను కాపాడుకుంటాను తల్లి. అందుకనే ఈరోజు లక్ష్మీ అమ్మవారు నీ కోసం గజకేసరి యోగాన్ని తీసుకుని వచ్చారు. మరి ఇంతకన్నా నీకు అదృష్టం అయితే ఏం కావాలి తల్లి? మరి ఇలా నువ్వు ప్రతీదీ కూడా నాకు చెప్పుకుంటూ బాధపడుతూ ఉండి ఇన్నాళ్ళుగా నీ అనుభవించే కష్టాలన్నీ కూడా నాకు చెప్పుకుంటూనే వస్తూనే ఉన్నావు. మరి ఇప్పుడు నీకు అవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి తల్లి. నీకు మహారాజు యోగం పట్టేలా చేస్తున్నాను తల్లి. గజకేసరి యోగం నీకు పట్టబోయేలా చేస్తున్నాను తల్లి. ఇక నీ జీవితంలో కన్నీళ్ళు ఉండవు తల్లి. కష్టాలు అయితే అస్సలు ఉండవు తల్లి. ఏడుపులు ఉండవు తల్లి. అగచాట్లు అయితే ఉండవు. ఇక మీదట అన్నీ కూడా నీకు అద్భుతాలే తల్లి, అదృష్టాలే. ఏది పట్టుకున్నా సరే అది బంగారమే అవుతుంది తల్లి. ఏది ముట్టుకున్నా సరే నువ్వు బంగారమే అవుతుంది తల్లి.
మరి నువ్వు ఇలాంటి అదృష్టమైనటువంటి గజకేసరి యోగం కోటిలో ఒక్కరికి మాత్రమే సంభవిస్తుంది. అది నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే ఇది నీ కోసమే తల్లి ఈ యొక్క గజకేసరి యోగం అనేది పట్టింది అని చెప్పేసి నేను చెప్తున్నాను తల్లి. అలాగే నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో, నువ్వు ఏది కోరితే అది నీ కాళ్ళ దగ్గరికి అయితే వచ్చి నీ దగ్గరికి వాలుతుంది తల్లి. ఇక సంతోషం తప్ప కష్టం అనేది నీ జీవితంలో ఉండదు తల్లి. మరి ఈ యొక్క శ్రావణ శుక్రవారం తర్వాత నుంచి బిడ్డ నీ సాయి నీకు మాట ఇస్తున్నాడు. మరి ఒక్కసారి నీకు గజకేసరి యోగం పట్టింది అంటే నీ జీవితానికి తిరుగుండదు తల్లి. నీ జీవితం సుడి తిప్పబోతుంది తల్లి. గజకేసరి యోగం అంటే ఏనుగు సింహము 2 జంతువుల కలయిక. మరి ఆ 2 జంతువులు కూడా కలిగినటువంటి అమ్మవారు తెలిసిందే కదా. మరి ఆ యొక్క అమ్మవారు ఆ 2 జంతువుల్ని ఆ యొక్క సింహవాహిని అలాగే గజవాహిని అన్నటువంటి ఆ లక్ష్మి నిన్ను ఎప్పుడూ కూడా సదా కాపాడుతూనే ఉంటుంది. మరి ఎంతటి అదృష్టం అనేది నిన్ను వరించబోతుందో నువ్వు అర్థం చేసుకో తల్లి. నీకు కోరినంత డబ్బు, కోట్ల డబ్బు అయితే నీకు ధనవర్షం మరి నీ ఇంట్లో అయితే కురవబోతుంది తల్లి. నీ చేతికి అందబోతుంది తల్లి. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి గజకేసరి యోగం నువ్వు ఎన్నైతే కలలు కంటూ ఉన్నావో, నేను ఒక పెద్ద బంగ్లా కట్టాలి, లేదంటే నాకు ఇల్లు కట్టుకోవాలి, నాకంటూ ఒక గూడు కావాలి, నేనంటూ ఒక సొంత ఇంట్లో ఉండాలి అని చెప్పేసి నువ్వు నన్ను ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు కదా. అలాగే బిడ్డలకు పెళ్లి చేయాలని, లేదంటే మంచి బంగారం లాంటి సంబంధం తీసుకురావాలని, లేదంటే పిల్లలు మంచిగా చదువుకోవాలని, లేదంటే మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి నా వ్యాపారాలు కూడా మంచిగా జరుగుతూ ఉండాలని, మంచి విద్య చెప్పవాలని చెప్పేసి ఇవన్నీ కూడా నీకు ఎన్నాళ్ళు నువ్వు ఎంత అవమానించబడ్డావో, ఎక్కడ నువ్వు హేళన చేయబడ్డావో అక్కడ నిన్ను నువ్వు నిరూపించుకుంటావు తల్లి. నీ పిల్లలందరికీ కూడా మంచి స్థాయిలో సెటిల్ అవుతారు తల్లి. అలాగే నీకు అవసరం పడింది అంటే నీ కాళ్ళు పట్టుకునే వాళ్ళు నీ దగ్గరికి అయితే వస్తారు తల్లి. వాళ్ళకి ఇంకొక మార్గం అయితే ఉండదు తల్లి. నిన్ను ఎవరైతే హేళన చేశారో, నిన్ను ఎవరైతే పడి చూసి నవ్వారో వాళ్ళే నిన్ను చూసి నన్ను క్షమించు, నా ముందు నీకు తప్పు జరిగింది అని చెప్పేసి నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారు తల్లి. నీ యొక్క ఆర్థిక వృద్ధి అది దానికి సమాధానం తల్లి. మరి భవిష్యత్తు నీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే నీకు అవకాశాలు అనేవి ఎతుక్కుంటూ కూడా వస్తాయి తల్లి. ఒక మనిషి నీకు సలాం కొట్టబోతున్నాడు తల్లి. మరి నిన్ను గుర్తించబోతున్నారు. నీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు తల్లి. ఇక నువ్వు వివాహం కోసం ఎదురు చూస్తున్నావు కదా. మరి నీ మీదట నువ్వు దేనికోసం ఎదురు చూడాల్సిన అవసరం అయితే లేదు తల్లి. నువ్వు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావా, ఉద్యోగం అయితే దానంతట అదే వస్తుంది తల్లి. తన్నుకుంటూ వెతుక్కుంటూ వస్తుంది తల్లి. నీ యొక్క అలాంటి అదృష్టం ఈ గజకేసరి యోగం నీకు పట్టబడుతుంది తల్లి. మరి అనేక ప్రయోజనాలు నువ్వు పొందబోతున్నావు తల్లి. నీ భార్యాభర్తల మధ్య యొక్క గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోతాయి తల్లి. అలాగే నీకు ఏదైనా ఉద్యోగం రావట్లేదు అంటే అది సారి అయితే తప్పకుండా వచ్చి తీరుతుంది తల్లి. మరి నేను ఇంతలా చెప్తున్నాను అంటే అది ఖచ్చితంగా జరుగుతుందనే కదా తల్లి. ఇక ఇన్నాళ్ళు పడ్డటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా నువ్వు బయటపడిపోతావు తల్లి. ఇప్పటి వరకు నువ్వు ఎవరికైనా సరే బాకీ ఇచ్చి ఉంటే వారంతటి వారే ఆ డబ్బు తీసుకుని వచ్చి నీ చేతిలో పోస్తారు తల్లి. అద్భుతమైనటువంటి ఫలితాలు నువ్వు చూడబోతున్నావు తల్లి. ఇక గజకేసరి యోగం నుండి నువ్వు అద్భుతమైనటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడిపోతున్నావు తల్లి. బంగారం కొంటావు, భూములు కొంటావు. గజకేసరి యోగం ధనాన్ని అయితే ఆకర్షిస్తుంది తల్లి. మరి అలాగే నీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నీ పట్ల స్నేహభావంతో ఉంటారు తల్లి. శత్రుత్వం పోతుంది తల్లి. ఇక వాళ్ళే నీ దగ్గరికి వచ్చే పరిస్థితి కూడా వస్తుంది తల్లి. నిన్ను ఎవరైతే అవమానించారో, ఎవరైతే నిన్ను కన్నీళ్ళు పెట్టించారో, ఎవరైతే నిన్ను చీదరించుకున్నారో వాళ్ళందరూ కూడా నీ దగ్గరికి సహాయం అడగడానికైతే వస్తారు తల్లి. నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి. కానీ నువ్వు వాళ్ళలాగా చెయ్యకు తల్లి. నీకు తోచింది నువ్వు సహాయం చెయ్యి బిడ్డ. ఎప్పుడో అడుగుతున్నావు కదా, ఇంట్లో ఒక్కరికి పోతే ఇంకొకరికి అనారోగ్య సమస్యలు అని చెప్పేసి ఇప్పుడు ఆ యొక్క అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి తల్లి. మరి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వంత బాధపడాల్సిన అవసరం అయితే లేదు తల్లి. అలాగే దీర్ఘకాలిక రోగాలు ఏవైనా ఉన్నాయంటే అవన్నీ దూరం కాబోతున్నాయి తల్లి. అంటే కుటుంబంలో శాంతి భద్రతలు అయితే నెలకొల్పబోతున్నాయి తల్లి. మరి నీ భార్యాభర్తల మధ్య ఏదైనా సరే మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి అన్యోన్యంగా దాంపత్య జీవితం అనేది సాగుతూ ఉంటుంది తల్లి. ఆ యొక్క లక్ష్మీ అమ్మవారు
కళ్యాణప్రదాత. ఆ యొక్క కళ్యాణప్రదాత నీ యొక్క జీవితాన్ని అంతా కళ్యాణమయం చేస్తుంది తల్లి. ఈ శ్రావణ శుక్రవారం తర్వాత నీ యొక్క అదృష్టమే మారిపోతుంది తల్లి. మరి ఇంతటి అదృష్టాన్ని తీసుకొచ్చినటువంటి ఆ అమ్మకు నువ్వు ఏమిచ్చి రుణం తీర్చుకోగలవు తల్లి? మరి అంత బిడ్డ, ఒకటి నీకు అర్థమైంది కదా, నువ్వు పట్టబోతున్నటువంటి గజకేసర యోగం ఎంత గొప్పదంటే, ఎంతో అద్భుతమైంది అంటే నీకు ఇది అద్భుతాలంతే చేస్తుంది. నేను చెప్పినటువంటి అన్నీ కూడా, ఈ యొక్క అద్భుతాలన్నీ కూడా చేస్తుంది తల్లి. మరి నువ్వు ఈ యొక్క విషయాన్ని అయితే నిర్లక్ష్యం చెయ్యకు తల్లి. నా దోసిట్లో అయితే ఈ యొక్క గజకర్ణ యోగాన్ని అయితే నేను తీసుకుని వచ్చాను తల్లి. మరి నువ్వు ఉజ్వలంగా చేసుకో తల్లి. మరి బంగారమయం చేసుకో తల్లి. ఇక నువ్వు పట్టిందల్లా బంగారమే అవుతుంది. డబ్బు, ధనం నీ ఇంట్లో కురుస్తుంది తల్లి. దేనికి కూడా లోటు ఉండదు తల్లి. ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో ప్రతి ఒక్కదానివి కూడా నీ ఇంట్లో లోటు అన్నది లేకుండా బాబాగారు అయితే నీకు అందిస్తారు తల్లి. మరి ఇంతటి అదృష్టమైనటువంటి ఈ యొక్క యోగం నువ్వు పట్టింది అంటే నీకు పూర్వజన్మ సుకృతమై ఉండాలని చెప్పేసి నేను చెప్తున్నాను తల్లి. నీ కష్టాలు, నష్టాలు అన్నీ కూడా ఈ యొక్క రాజయోగంలో బూడిదలో పోసినటువంటి పన్నీర్ అయిపోతుంది తల్లి. నీ యొక్క జీవితం అనేది ఒక్కసారిగా మారిపోయి నీకంటూ ఒక గుర్తింపు అయితే వస్తుంది తల్లి. నిన్ను 10 మంది మెచ్చుకునే విధంగా నువ్వైతే తయారవుతావు తల్లి. ఇంతేకాదు, నువ్వు ఎప్పుడు నుంచో అనుకుంటూ ఉంటావు కదా, నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు అది చేయట్లేదు, లేదంటే నువ్వు ఉద్యోగంలో ఉన్నప్పుడు నీకు ప్రమోషన్ రావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటావు కదా. నీ యొక్క పై అధికారులు నిన్ను పిలిచి నీ యొక్క నిబద్ధతను గుర్తించి నీకు ఒక ప్రమోషన్ అయితే ఇస్తారు తల్లి. ఆ యొక్క యోగం అయితే దగ్గరలోనే ఉంది తల్లి. మరి ఇన్ని యోగాలు కల్పించినటువంటి ఆ యొక్క అమ్మవారిని ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని నీ యొక్క ఆలోచనలన్నీ కూడా పాజిటివ్గా తయారు చేసుకుని నువ్వు అమ్మని ధ్యానించు తల్లి. ధ్యానించినావంటే నీకంటూ ఒక ఉన్నతి, అలాగే నీ యొక్క ఈ గజకేసరి యోగం అనేది నిన్ను తరుముకుంటూ వస్తుంది తల్లి. ఇంతకన్నా నేను చెప్తే అది ఇంకా అతిశయోక్తి అవుతుంది తల్లి. నీకు జరిగేది ఇదే తల్లి. కాబట్టి నువ్వు నిర్లక్ష్యం అయితే చెయ్యకు తల్లి. నువ్వు నిర్లక్ష్యం చేశావో నువ్వు ఇదంతా కూడా ఏదైతే విన్నావో అదంతా కూడా కోల్పోవలసి వస్తుంది. మరి నువ్వు కోల్పోవడం నాకు ఇష్టం లేదు తల్లి. నువ్వు నా బిడ్డవి. నన్ను నమ్మి ఇంత దూరం అయితే వచ్చావు కాబట్టి నేను నిన్ను నమ్మి ఈ యొక్క గజకేసరి యోగాన్ని నీ యొక్క జీవితంలోకి తీసుకుని వస్తున్నాను తల్లి. మరి నువ్వు వదులుకుంటావా, లేదంటే నువ్వు దీన్ని పట్టుకుని నీ యొక్క ఉన్నతిని సాధించుకుంటావా అనేది నీ ఇష్టం తల్లి. నీ బాబా ఇంతవరకే చేస్తాడు. మరి ఈ బాబా మాటను నమ్మి నేను చెప్పినటువంటి ఏదైనా సరే నేను చెప్పేటువంటి ఆ యొక్క విషయాన్ని నువ్వు ఎరుక ఉంచుకో తల్లి. మరి నువ్వు ఎరుక ఉంచుకున్నావు అంటే నీకు జీవితంలో ఎటువంటి నష్టాలు జరగవు. మరి సాయి మాట విన్న వాళ్ళు ఎవ్వరూ కూడా చెడిపోలేదు. మరి ఆ ఎన్నో పురాణాలు అయితే ఉన్నాయి కదా, మరి అవన్నీ కూడా నువ్వు అర్థం చేసుకుని నువ్వు ఒక మంచి ఉన్నత స్థానానికైతే వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను తల్లి. అలాగే నువ్వు ఉన్నత స్థానానికి వెళ్ళినప్పుడు ఎదుటివారికి సహాయం చేయడం మాత్రం మానకు బిడ్డ. మరొక బిడ్డ, నీకు ఎవరో ఏదో చేశారని చెప్పేసి నువ్వు వాళ్ళ మీద పగ తీర్చుకోవడం, వాళ్ళకి నీకు తేడా ఏమీ లేకుండా పోతుంది తల్లి. అలా కాకుండా నువ్వు ఎదుటివారికి సహాయపడ్డావు అంటే నీ యొక్క సహాయాన్ని ఎదుటివారు మర్చిపోరు తల్లి. నువ్వు ఎంత బాగా సహాయం చేస్తే నేను నీకు అన్ని రెట్లు ధనాన్ని అయితే నేను ఇస్తాను తల్లి. నువ్వు ఖర్చు పెడుతూనే ఉండు, నేను ఇస్తూనే ఉంటాను. నేను నిన్ను అలా ఆదుకుంటాను తల్లి. ఈ గజకేసరి యోగం కూడా ఇంతే. నువ్వు ఎంతైతే పేదలకు ఎంత మంచి పనులు అయితే చేస్తున్నావో ఆ మంచి పనుల్లో నిన్ను అమ్మవారు మెచ్చి నీ ఇంట కనక వర్షం అయితే కురిపిస్తారు తల్లి. మరి నేను చెప్పుతున్న మాటలని సత్యం తల్లి. మరి నా మాట విను తల్లి. ఇంతటి అద్భుతమైనటువంటి ఈ యొక్క సందేశాన్ని మనకు తీసుకొచ్చినటువంటి సాయిబాబా గారికి నీకు ధన్యవాదాలు సాయి. ఇంత అద్భుతంగా నా జీవితం మారుతుంది అంటే నేను ఎందుకు సాయి నీ మాట వినను? మరి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క సాయి మాటలు విని మనం తరిందామండి. అలాగే మన ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క అన్ని చెడు
చెడు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలు చేసి మనకంటూ ఒక వెలుగు చూపడానికి వచ్చినటువంటి సాయిని మనం నమ్మి మనం ఆయన వెంట నడిచాము అంటే మనకి అన్నీ కూడా శుభాలే జరుగుతాయని చెప్పేసి నేను చెప్తున్నానండి. అలాగే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా మంచిగా నచ్చిందని నేను కోరుకుంటున్నాను. మరి ఒక వీడియోతో మరలా రేపు మీ దగ్గరికి వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.